కొల్లేరుకు కష్టం వచ్చింది. నిండు కుండలా కలకడలాడాల్సిన సరస్సు ఎడారిగా మారిపోతోంది. ఎటు చూసినా బీడువారిన భూములు కనిపిస్తున్నాయి. ప్రతి ఏటా అతిథులుగా వచ్చే విదేశీ పక్షులు పడరాని కష్టాలు పడుతున్నాయి. కాసేపు సేద తీరేందుకు వాటికి నిలువ నీడ లేకుండా పోతోంది. ఆటపాక పక్షుల కేంద్రం వెలవెలపోతోంది. వేసవి ప్రకోపానికి బలవుతున్న కొల్లేటి కన్నీటి గాథపై సాక్షి స్పెషల్ రిపోర్ట్. కొల్లేరు ఈ పేరు చెప్పగానే అందమైన వలస పక్షులు, వేలాది ఎకరాల్లో విస్తరించిన సరస్సు అందాలు కళ్ల ముందు కదులాడుతాయి. తెల్ల కలువలతో కనువిందు చేసే ప్రకృతి సూయగాలు, తాటి దోణెల్లో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల జీవనం, కొల్లేరుపై ఆధారపడి జీవించే లంక గ్రామాల సంస్కృతి నిత్యం సహజత్వంతో కనిపిస్తుంది. కొల్లేరు ఆపరేషన్ తర్వాత సహజ సిద్ధమైన వాతావరణం ఏర్పడడంతో ఈ ప్రాంతంలో సుమారు 3000 రకాల పక్షులు విహరిస్తుంటాయి. అందులో ముఖ్యంగా సైబీరియా, ఆస్ట్రేలియా దేశాల నుంచి వలస వచ్చిన 60 రకాల కొంగజాతి పక్షులు పర్యాటకుల్ని ఆకట్టుకుంటాయి. ప్రతి ఏటా నవంబర్ నెలలో ఈ సైబీరియన్ పక్షులు అమెరికా, చైనా, నైజీరియా, ఆస్ట్రేలియా, సైబీరియా లాంటి ప్రాంతాల నుంచి లక్షలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి కొల్లేరుకు చేరుకుంటాయి. ప్రతి ఏటా 2-3 వేల వరకు వచ్చే పక్షులు ఏడాది మాత్రం ఊహించని విధంగా దాదాపు 15,000 వరకు వచ్చాయి. శీతాకాలం నుంచి వేసవి ఆరంభమయ్యే వరకు దాదాపుగా 6 నెలల పాటు కొల్లేరులో గడిపి సంతానోత్పత్తి అనంతరం తిరిగి వెళతాయి. కొల్లేరులో సహజ సిద్ధమైన వాతావరణం ఏర్పడడంతో ఏడాది పొడవునా విదేశీ, స్వదేశీ పక్షులు కనిపిస్తుంటాయి. ఇక్కడ ఏ చెట్టు కొమ్మను చూసినా, గట్టు చూసినా కూడా సైబీరియన్ పక్షులే కనిపించాయి. పిల్లలకు ఆహారం పెడుతూ ఎగురుతూ సందడి చేశాయి. ఉదయాన్నే ఆహార సేకరణకు వెళ్లే ఈ పక్షులు తిరిగి మధ్యాహ్నానికి గూటికి చేరుకునేవి. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వేసవి ప్రకోపానికి కొల్లేరు ఎడారిలా మారిపోయింది. ఎక్కడ చూసినా బీడువారిన భూములే కనిపిస్తున్నాయి. సుమారు 1,00,000 ఎకరాల పరిధిలో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న కొల్లేరు సరస్సు కళావిహీనంగా మారింది. పక్షులతో సందడిగా కనిపించే కొల్లేరు ఎడారిలా దర్శనమిస్తోంది. ఎక్కడ చూసినా కరువు ఛాయలే కనిపిస్తున్నాయి. కొల్లేరులో నివసించే విదేశీ పక్షులకు నిలువ నీడ లేకుండా పోయింది. పక్షులకు సైతం చుక్క నీటి కోసం తిప్పలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక పక్షులకు నీడనిస్తున్న చెట్లు కూడా నిలువునా ఎండిపోయాయి. కొల్లేరు పక్షుల అందాలు చూడాలంటే ఆటపాక వెళ్లాల్సిందే. ఇక్కడికి వచ్చే విదేశీ పక్షుల్ని చూసేందుకు పర్యాటకుల ఉత్సాహం చూపిస్తారు. వేసవి వచ్చిందంటే చాలు పర్యాటకుల సంఖ్య పెరిగేది. కానీ ఈ ఏడాది మాత్రం పరిస్థితి మారిపోయింది. కొల్లేరు పూర్తిగా ఎండిపోవడంతో ఆహారం లేక, నీళ్లు లేక పక్షులు అల్లాడిపోతున్నాయి. కొన్ని విదేశీ పక్షులు అయితే సీజన్ ముగియకుండానే తిరిగి వెళ్ళిపోతున్నాయి. దీంతో పర్యాటకుల సంఖ్య కూడా తగ్గిపోతోంది. వేసవి వచ్చిందంటే స్కూళ్లకు సెలవులివ్వడంతో గోదావరి జిల్లాల పల్లెల్లో సందడి ప్రారంభమవుతుంది. నర్సాపురం, పాలకొల్లు, తణుకు, భీమవరం, ఆకివీడు తదితర ప్రాంతాల్లోని పల్లెలు బంధుమిత్రులతో సందడిగా ఉంటాయి. భీమవరం, పాలకొల్లులో ప్రసిద్ధి చెందిన పంచారామాలు, నర్సాపురంలో గోదావరి తీర ప్రాంతాలు ఆకట్టుకుంటాయి. వీటితో పాటు కంటికి ఆహ్లాదంగా కనిపించే ప్రాంతం ఆటపాక. ఆకివీడు ప్రాంతానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం పక్షులకు ప్రసిద్ధి. భౌగోళికంగా ఈ గ్రామం కైకలూరు మండలంలో ఉన్నప్పటికీ పశ్చిమ జిల్లా వాసులతో ఎక్కువగా అనుబంధం ఉన్న ప్రాంతం ఇది. ఆటపాక పక్షుల సంరక్షణ కేంద్రంలో సుమారు 188 రకాల పక్షులు విహరిస్తుంటాయి. సుమారు 270 ఎకరాలలో ఈ ఆటపాక కేంద్రం విస్తరించి ఉంది. ముఖ్యంగా సైబీరియా, ఆస్ట్రేలియా నుంచి వలస వచ్చిన వివిధ రకాల కొంగజాతి పక్షులు ఇట్టే ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం వేసవి తాపానికి వేలాదిగా కనిపించే పిలికాన్ పక్షులు 100ల సంఖ్యకు తగ్గిపోయాయి. పెయింటెడ్ స్టాక్ గా పిలువబడే ఎర్రకాళ్ల కొంగలు, వాటి పిల్లలు, టీల్స్ గా పిలువబడే పరజలు, గ్లోబీ ఐబిస్ గా పిలువబడే కంకణాల పిట్టలు, ఇలా చాలా రకాల జాతుల పక్షులు ఇక్కడ కనిపిస్తాయి. వీటిలో కొన్ని జాతులు ఇప్పటికే ఆస్ట్రేలియా, సైబీరియా ప్రాంతాలకు వెనుదిరిగాయి. మిగిలిన రకాల జాతులు ఎండలకు మండిపోతున్నాయి. పక్షుల ఆవాస కేంద్రం అని చెప్పేసి టూరిజం ప్లేస్ అని చెప్పేసి మేము ఎంతో ఆశతో వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే వాటర్ లేదు, పక్షులన్నీ ఎక్కడో ఉన్నాయి. మాకే నిరాశ కలిగింది. పక్షులకు కూడా ఆహారం లేక అవి మాటల్లో చెప్పలేక ఎంత నిరాశతో తిరిగి వెళ్తున్నాయా అని మాకు బాధ అనిపిస్తుంది.
ఆటపాకలో విదేశీ పక్షుల కోసం ప్రత్యేకంగా 155 స్టాండ్లు ఏర్పాటు చేశారు. కానీ ఎండ దెబ్బకు ఆ స్టాండులు కూడా మండిపోవడంతో పక్షులు వాటిపై ఉండలేకపోతున్నాయి. ఒక్కొక్క స్టాండుపై 25 పక్షులు ఉంటాయని అటవీ అధికారులు అంచనా వేస్తే ప్రస్తుతం పట్టుమని 10 కూడా లేని పరిస్థితి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దెబ్బకు కొన్ని పక్షుల ప్రాణాలు పోతున్నాయి. ఇక్కడికి ఆటపాక కూడా పక్షులు ఉన్నాయని చెప్పి వచ్చాము, కానీ ఇక్కడ వాటర్ లేదు, పక్షులైతే ఆహారం కూడా ఉండట్లేదు వాటికి. కానీ టూరిజానికి కొల్లేటి కోట పెట్టిన పేరు, అది డెవలప్ చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ మరి దీని మీద ఎంతగానో శ్రద్ధ చూపట్లేదు. చూపిస్తే చాలా బాగుంటుంది. కొల్లేటి కోట అమ్మవారి సన్నిధానంలో ఈ విధంగా పక్షులు కూడా ఆహారం లేకుండా ఉన్నాయంటే చాలా బాధాకరంగా ఉన్నది. పక్షులు ముందుగానే వెళ్లిపోతుండటంతో పర్యాటకుల సంఖ్య తగ్గిపోతోంది. గతేడాదితో పోలిస్తే సగానికి సగం మంది తగ్గిపోయారు. పచ్చగా పక్షులతో పర్యాటకులను ఆకట్టుకునే ప్రాంతం ఎడారిగా మారడంతో స్థానికులతో పాటు పర్యాటకులు ఇక్కడికి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అంతేకాదు ఏడాదిగా బోటు ప్రయాణం కూడా నిలిచిపోవడంతో పర్యాటకుల సంఖ్య మరింత తగ్గిపోతోంది. ఇది కొల్లేటికోట టూరిజం ప్లేస్ అని చెప్పి వచ్చాము ఆటపాక, కానీ ఇక్కడ వాటర్ లేదు. టూరిజం డెవలప్ చేయాలని గవర్నమెంట్ చాలా ఎక్కువగా చెప్తున్నారు, కానీ ఇక్కడ ఏమి లేదండి. బోట్ షికార్ అన్నారు, వాటర్ లేక బోట్ షికార్ చేయడానికి కూడా ఇక్కడ లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళకి చాలా నిరాశగా ఉంది. ఇప్పుడు బోట్లో పిల్లల్ని తీసుకొద్దామన్నా కానీ ఇప్పుడు చూసేళ్ళి పిల్లల్ని తీసుకురావడానికి కూడా మాకు ఇంట్రెస్ట్ లేదండి. వేసవి ప్రారంభంలో పరిస్థితి ఎలా ఉంటే రాబోయే రోజుల్లో పర్యాటకుల సంఖ్య ఇంకా తగ్గిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పక్షులు, పచ్చటి చెట్ల అందాలతో కనిపించాల్సిన కొల్లేరు ఎందుకు కళాహీనంగా మారింది? కొల్లేటి కష్టాలకు అసలు కారణం ఏంటి? పాలకుల నిర్లక్ష్యమా, ప్రకృతి ప్రకోపమా? ఆటపాక పక్షుల కేంద్రంలో ఎక్కడ చూసినా దయనీయ పరిస్థితి కనిపిస్తోంది. చెట్టు కొమ్మలపై ఉండటానికి కూడా సరైన ఆవాసం లేక విదేశీ పక్షులు విలవిల్లాడిపోతున్నాయి. చుక్క నీరు కూడా లేకపోవడంతో పక్షులు వేసవి ఆరంభంలోనే నేలరాలిపోతున్నాయి. ఇందుకు ముమ్మాటికి నేతలదే తప్పనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆటపాక కేంద్రం రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాసరావు సొంత నియోజకవర్గం కిందకు వస్తుంది. పక్షుల కిలకిలా రావాలతో కళకళలాడాల్సిన పక్షుల కేంద్రంపై పెద్దల కన్ను పడింది. సాధారణంగా ఈ ఆటపాక పక్షుల కేంద్రం కొల్లేరు అభయారణ్యం పరిధిలో ఉంది. ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు, రోడ్లు వేసినా, చేపలు పట్టినా వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం శిక్షార్హులు. గత ఏడాది ఆటపాక చెరువుల నుంచి 200 టన్నుల చేపలను పట్టి 2 కోట్ల రూపాయల పైన సొమ్ము చేసుకున్నారు. చేపల కోసం చెరువుల్లో నీళ్లను కూడా తోడేశారు. అలాగే అక్కడక్కడ చెరువుల్ని కబ్జా చేసి ధ్వంసం చేశారు. దీంతో చేపలను వేటాడి తింటూ బ్రతికే ఈ పక్షులకు ఆహారం దొరకడం గగనమైంది. ఈ అక్రమాలకు అటవీ అధికారులు సాక్ష్యంగా మిగిలారు తప్ప చెరువులో కనీసం నీటిని నింపే ప్రయత్నం కూడా చేయలేదు. ఇన్ని అక్రమాలు సొంత నియోజకవర్గంలో జరుగుతున్నా మంత్రి కామినేని సైతం పట్టించుకోని పరిస్థితి. ఒక 1 ఇయర్ బ్యాక్లో ఇక్కడ ఈ పక్షుల కేంద్రంలో ఒక మత్స్యశాఖను చేపలను పట్టుకున్నారండి. చేపలు పట్టుకుంటూ కోట్లాది రూపాయల ఆదాయం వచ్చింది. కోట్లాది రూపాయల ఆదాయం వెచ్చించి కూడా ఇవాళ ప్రభుత్వం 1 రూపాయి కూడా ఈ పక్షుల కేంద్రానికి రూపాయి కూడా కేటాయించలేదండి. వేసవి ఆరంభంలోనే కొల్లేరులో పరిస్థితి ఇలా ఉంటే ఇక మే, జూన్ నెలల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకుంటేనే ఆందోళన కలుగుతోంది. అధికార యంత్రాంగం పట్టించుకోకపోతే తాగడానికి నీరు లేక, తినడానికి చేపలు, ఆహారం దొరక్క వేలాది కొల్లేరు పక్షులు చనిపోయే ప్రమాదం పొంచి ఉంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి విదేశీ పక్షులను రక్షించేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని పర్యాటకులతో పాటు స్థానికులు కోరుతున్నారు. వినాయక్, కరెస్పాండెంట్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా.